వ్యక్తుల ప్రతిష్టను ఇనుమడింపజేయడం కోసం ఆలయ ప్రతిష్టను దిగజార్చొద్దు. తాజాగా ఒక వార్త రాసుకొచ్చారు. వేసవి సెలవుల్లో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వారాంతంలో 90,000కి పైగా, మిగిలిన రోజులు 70,000 నుంచి 80,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో సరైన గణన లేకుండానే కంపార్ట్మెంట్కి ఇంతమంది అని ఉజ్జాయింపుగా లెక్కించేవాళ్ళు. అదే సమయంలో బయట లైన్లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అందించేవాళ్ళు కాదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద దృష్టి సారించారు. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరిని లెక్కేసి క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుని భక్తులకు సులభ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్లో ఎక్కడ భక్తులు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ ఖాళీ ఉంది అనే వివరాలను తెలుసుకుంటున్నారు. రద్దీ ప్రాంతం నుంచి ఖాళీ ఉన్న చోటికి భక్తులు పంపి తోపులాట చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. కంపార్ట్మెంట్లోకి నిర్ణీత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. ఇది కొత్త ఏంటి నాకు అర్థం కాల. అందులో వెంకయ్య చౌదరి గారిని పొగడ్డానికి, చంద్రబాబు గారిని పొగడ్డానికి తప్పించి అక్కడ ఎప్పుడూ లెక్క ఉంటుంది. కంపార్ట్మెంట్కి ఎంతమంది పడతారో తెలుసు. మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కొత్తగా ఎవరు నేర్పక్కర్లా, వాళ్లే ప్రపంచానికి నేర్పే స్థాయిలో ఉన్నారు. రోజుకి 70 నుంచి 90,000 మంది సందర్శించేటటువంటి ఆలయ నిర్వహణ సిబ్బందికి అందరికీ బాగా తెలుసు. వ్యవస్థ అంతా తెలుసు. దాంట్లో ఎక్కడ జనం ఒక కంపార్ట్మెంట్ ఖాళీ చేస్తే మళ్ళీ పక్క కంపార్ట్మెంట్లోంచి ఇందులోకి రాణిస్తారు. ఇందులో క్యూ లైన్ మేనేజ్మెంట్లో ఎవరో ఏదో చేస్తున్నారు, వ్యక్తులు ఏదో చేస్తున్నారు, వార్తలు రాయడం ఏందో నాకు అర్థం కాదు. దేవదేవుడి ముందు ఎవరిని గొప్పవాళ్ళుగా చిత్రీకరించొద్దు. ఆ వ్యవస్థ ముందు ఎవరో వ్యక్తులు అద్భుతం అని చెప్పి ఇలాంటి ప్రచారాలు చేసుకోవద్దు.